హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇన్కమ్‌కు సంబంధించినటువంటి ఎంట్రీస్‌ని ఏ విధంగా పాస్ చేయాలో చూద్దామండి. అలా పాస్ చేసేదానికి ముందు ఇన్కమ్‌కు సంబంధించి కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి నేను. మామూలుగా ఏ బిజినెస్‌కైనా మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుందండి? సేల్స్. అది సేల్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, లేదా సేల్ ఆఫ్ సర్వీసెస్ కావచ్చు. కొన్ని బిజినెస్‌లో 2 కంబైన్డ్‌గా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వెహికల్ షోరూమ్ తీసుకోండి. వెహికల్ షోరూమ్‌లో వాడు వెహికల్ అమ్మితే అది వాళ్ళ గూడ్స్ కిందకి లెక్కొస్తుంది. దాన్ని సేల్ ఆఫ్ గూడ్స్ కిందకి వేసుకుంటారు. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ మీరు సర్వీసింగ్ తీసుకుపోతారు దాన్ని. అప్పుడు సర్వీస్ ఛార్జ్ చేసి మీకు బిల్ ఇస్తాడు. అది సేల్ ఆఫ్ సర్వీస్ కిందకి వస్తుంది. అంటే ఒకే బిజినెస్‌కి సేల్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ సర్వీస్ 2 కంబైన్డ్‌గా ఉంటాయండి. కొన్ని సార్లు ఈ ఇన్కమే కాకుండా వాళ్ళకు వేరే రకమైన ఇన్కమ్ కూడా ఉంటుందండి. అంటే రెంటల్ ఇన్కమ్ కావచ్చు, డివిడెండ్ ఇన్కమ్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావచ్చు. అంటే వాళ్ళకొచ్చిన ప్రాఫిట్‌తో వేరే చోట ప్రాపర్టీ కొని దాన్ని రెంట్‌కి ఇచ్చుంటారండి. అది రెంటల్ ఇన్కమ్ అవుతుంది. కొన్ని సార్లు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాఫిట్‌ని ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటా అంటారు. అది ఇంట్రెస్ట్ ఇన్కమ్ అవుతుంది. తర్వాత కొన్ని సార్లు వాళ్ళు వేరే షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసి దాని మీద డివిడెండ్ తీసుకుంటా అంటారు. ఆ డివిడెండ్ అనేది కూడా ఇన్కమ్ అవుతుంది. అంటే ఇన్కమ్ రకరకాలుగా ఉంటుందండి. కానీ ఇన్కమ్ ఎన్ని రకాలుగా ఉన్నా మనకు నామినల్ అకౌంట్ ఏం చెప్తుందండి? డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఎటువంటి ఇన్కమ్ కానీ, గెయిన్ కానీ వచ్చినా బిజినెస్‌కి దాన్ని క్రెడిట్ చేయాలి. ఓకేనా అండి? దాన్ని క్రెడిట్ చేయాలని చెప్తుంది. అంటే ఈ సేల్ ఆఫ్ గూడ్స్ కానీ, సేల్ ఆఫ్ సర్వీసెస్ కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ, తర్వాత వచ్చేసి డివిడెండ్ ఇన్కమ్ కానీ, ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఏదైనా సరే మనం ఎంట్రీ పాస్ చేసేటప్పుడు దాన్ని ఆ ఇన్కమ్ అనే దాన్ని మనం క్రెడిట్ చేయాలండి. ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ గూడ్స్, క్యాష్ సేల్ చేసామనుకోండి, ఎంట్రీ ఏం రాసుకున్నామంటే బిజినెస్ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. అంటే సేల్స్ని క్రెడిట్ చేస్తున్నాం, అంటే ఇన్కమ్ని క్రెడిట్ చేస్తున్నాం. ఓకేనా అండి? రెంటల్ ఇన్కమ్ కూడా అంతే. రెంట్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు రెంట్ అకౌంట్. అంటే రెంట్ ఇన్కమ్ కాబట్టి రెంట్ని క్రెడిట్ చేస్తాం. డివిడెండ్ ఇన్కమ్ కూడా అంతే. డివిడెండ్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డివిడెండ్ అకౌంట్. డివిడెండ్ని క్రెడిట్ చేస్తాం. ఓకేనా అండి? అర్థమైందా? ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా అంతే. బ్యాంక్ అకౌంట్ డెటార్ అంటే మన బ్యాంక్లో పడుతుంది ఆ ఇంట్రెస్ట్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఓకేనా అండి? అర్థమైందా? ఇంకా ఎగ్జాంపుల్స్ సహా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే.